హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 53 వీడియో గైస్. ఓకే, సో కరెంట్లీ వచ్చేసి మనం డాక్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ది మేజర్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అంటే లైక్ మనం ఏం చెప్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేజర్ ఫంక్షన్స్ ఏం యూజ్ చేస్తాము అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం రియల్ టైంలో. ఓకే, వాటితో పాటు వచ్చేసి మనం ఫిల్టర్ ఫంక్షన్స్, అదేవిధంగా క్యాలెండర్ టేబుల్స్, సో ఇవన్నిటిని అనేది మెయిన్గా యూజ్ చేస్తాం. సో టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే టోటల్ వైటీడీ, టోటల్ ఎంటీడీ, టోటల్ క్యూటీడీ, ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, ప్యారలల్ పీరియడ్, డేట్స్ క్యూటీడీ, డేట్స్ ఎంటీడీ, డేట్స్ వైటీడీ, డేట్స్ క్యూటీడీ, ఓకే, డేట్స్ యాడ్, ఇవన్నీ వచ్చేసి మనకి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మెయిన్గా వచ్చేసి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లో టోటల్ వైటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ ఈ 3 వాటి గురించి డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కామన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ గైస్. ఓకే, ఇవి ఖచ్చితంగా మనం డెఫినెట్గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఇవన్నిటిని అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి. సో పవర్ బైలోకి వెళ్దాము. పవర్ బైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేల్స్ అనే ఒక డేటా అనేది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. లైక్ ఇక్కడ వచ్చేసి నేను ఈ సేల్స్ అనే డేటాలో కేటగిరీ, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ సేల్స్ ఉంది కదా. సో దీన్ని వచ్చేసి నేను రీనేమ్ చేస్తాను, ఆర్డర్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు కూడా మనం ఒక టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు టోటల్ వైటీడీ కానీ, టోటల్ ఎంటీడీ, క్యూటీడీ, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ ప్యారలల్ పీరియడ్స్, వాటితో పాటు వచ్చేసి లాస్ట్ మంత్ సేల్స్, లాస్ట్ ఇయర్ సేల్స్, లాస్ట్ క్వార్టర్ సేల్స్, ఇవన్నిటిని చేసే ముందు ఎప్పుడు కూడా మనం క్యాలెండర్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాము. సో డేట్స్ తీసుకొని స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ తీసుకుంటాం, టేబుల్లో ఉన్న స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది తీసుకుంటాము. సో ఆ విధంగా క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ డేట్ అనేది 2021 నుంచి 2024 వరకు ఉంది, ఈ డేట్ని తీసుకొని చేస్తాం. అదేవిధంగా ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే క్యాలెండర్ ఆటో అని ఉంది. ఓకే, క్యాలెండర్ ఆటో అనేది ఏంటి అంటే డైరెక్ట్గా వచ్చేసి మనము డేటా మోడల్ నుంచి తీసుకుంటుంది. డేటా మోడల్ అంటే ఈ టేబుల్ నుంచి అనేది డేటా అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఎప్పుడే కూడా మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ముందు వచ్చేసి టేబుల్ అనేది ఒక న్యూ టేబుల్ తీసుకుందాము. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, న్యూ టేబుల్ తీసుకొని చెప్తాను. సో క్యాలెండర్ వచ్చేసి మనకి డేట్స్ అనేది టేబుల్ ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ని తీసుకొని క్యాలెండర్ నుంచి ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఇంకొక మనకి డాక్స్ ఫంక్షన్ ఒకటి ఉంది, అదేంటి అంటే క్యాలెండర్ ఆటో అని ఉంది. సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి క్యాలెండర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యాలెండర్ ఆటో. క్యాలెండర్ తీసుకుంటే ఏంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డేట్ వరకు తీసుకుంటుంది, అంటే మనం ఇవ్వాలన్నమాట. అదే క్యాలెండర్ ఆటో అనుకో ఆటోమేటిక్గా క్యాలెండర్ ఆటో అనేది మనం ఉన్న టేబుల్లో డేట్స్ ఏమేమి ఉన్నాయి ఆ డేట్స్ అన్నింటినీ తీసుకుంటుంది. ఓకే, ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో గురించి అంటే సో ఇది కూడా వన్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో? సో దానికోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది దానికి కూడా ఆన్సర్. సో క్యాలెండర్ ఆటో అనేసి ఫంక్షన్ అనేది క్లోజ్ చేస్తాం, ఆటోమేటిక్గా డేట్స్ అనేది మనకి టేబుల్లో ఉన్న ఏ డేట్స్ అయితే ఆ డేట్స్ తీసుకుంటుంది, దాంతో పాటు వచ్చి టైం కూడా తీసుకుంది. సో ఈ టైం అనేది రిమూవ్ చేయాలన్నప్పుడు కాలమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మాట్ అండ్ నేమ్, డేట్ టైప్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడ వచ్చేసి డేట్ అండ్ టైం అనేది ఉంది ఫార్మాట్. సో ఓన్లీ వచ్చేసి మనం డేట్ అని తీసుకున్నాం అనుకోండి, డేట్ మాత్రమే వస్తుంది, అంటే టైం అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇందులో నుంచి ఇప్పుడు మనం దీని అన్నింటినీ స్ప్లిట్ చేయాలి, ఇయర్ని, డేట్ని, మంత్ని, ఓకే, డే నేమ్, వీటన్నిటిని స్ప్లిట్ చేయాలి అన్నప్పుడు న్యూ కాలం ఒకటి తీసుకుందాం. ఓకే, న్యూ కాలం తీసుకొని ఫస్ట్ ఇయర్ని స్ప్లిట్ చేయాలి. ఇయర్ ఈక్వల్ టు ఇయర్ ఫంక్షన్ తీసుకుంటున్నాము. సో డేట్ వచ్చేసి మనం టేబుల్ వచ్చేసి క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇయర్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చాయి 21 నుంచి 24 వరకు డేట్స్ అనేది వచ్చేది. దాంతోపాటు వచ్చేసి ఇప్పుడు మనం మంత్ అనేది స్ప్లిట్ చేయాలి. ఓకే, సో మంత్ అని తీసుకుందాము. మంత్ ఈక్వల్ టు మంత్ డాక్స్ ఫంక్షన్ అండ్ క్యాలెండర్ డేట్, ఇది క్లోజ్ చేద్దాం. సో మంత్ అనేది నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకున్నాం. సో 1 2 3 4. సో ఇలా కాకుండా మనకు మంత్ నేమ్ అనేది రావాలి. ఓకే, సో 1 2 3 అలా వచ్చింది. జనవరి అంటే 1, ఫిబ్రవరి అంటే 2, మార్చ్ అంటే 3, అలా ఏప్రిల్ అంటే 4 ఇలా వచ్చింది. సో ఇలా కాకుండా మనకు ఓన్లీ నేమ్స్ రావాలి. నేమ్స్ రావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే న్యూ కాలం తీసుకుంటున్నాము, మంత్ ఫార్మాట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఆల్రెడీ కాలం నేమ్ వచ్చేసి మంత్ ఇచ్చున్నాం కాబట్టి ఇది మంత్స్ అనేది ఇద్దాము. సో ఇక్కడ నేమ్స్ రావాలి అంటే ఫార్మాట్ అనేది ఆప్షన్, ఫార్మాట్ అండ్ యాక్షన్ అని యూజ్ చేయాలి. ఓకే, ఫార్మాట్ క్యాలెండర్ డేటు
డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మంత్ ఫార్మాట్ కావాలి కాబట్టి 4 times M అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్లోజ్ చేద్దాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని సేమ్. సో మంత్ ఫార్మాట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఫస్ట్ ఏం చేసామంటే ఫార్మాట్ తీసుకున్నాం, ఆ డేట్ తీసుకుంటున్నాము, తర్వాత వచ్చేసి 4 times M అనేది తీసుకున్నాం. ఓకే, ఇది మంత్ నేమ్స్. అదేవిధంగా డే తీసుకోవాలనుకున్నాం. ఓకే, డే తీసుకోవాలనుకోండి సేమ్ డే, సండే, మండే, ట్యూస్డే అలా తీసుకోవాలనుకున్నప్పుడు డే ఫార్మాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫార్మాట్ డేటు కామా డి అనేది 4 times. సో 1, 2, 3, 4 ఇవి ఉన్నాయి కదా, ఇవి డేస్ అనేది ఇక్కడ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అలాగా తీసుకుంటుంది. ఓకే, లైక్ జనవరి 1, 2021 అనేది ఫ్రైడే. ఇలా టేబుల్ అనేది క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో వన్స్ క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బోత్ టేబుల్స్కి వచ్చేసి రిలేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, రిలేషన్ దేని బేస్ చేసుకుని బిల్డ్ చేస్తామంటే కామన్ కాలమ్ని బేస్ చేసుకొని బిల్డ్ చేస్తాం. కామన్ కాలమ్ ఏముంది ఇక్కడ, ఆర్డర్ డేటు. ఆర్డర్ డేట్ నుంచి డేట్ అనేది తీసుకుంటాం. ఓకే, క్యాలెండర్ టు ఆర్డర్ టేబుల్కి వచ్చేసి మెనూ టు 1 అనేది రిలేషన్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఓకేనా, మెనూ టు 1 అనే రిలేషన్ అనేది బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన కప్ట్ ఏంటి, ఆర్డర్స్ టేబుల్లో టోటల్ వైటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టోటల్ వైటీడీ అంటే ఏంటంటే, సో ఇయర్ టు డేట్. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2024 ఉంది కదా, 2024లో జనవరి 1 నుంచి టిల్ డేట్ ఇప్పుడు వరకు ఎంత సేల్స్ అయ్యింది అనేది డేటా అనేది చూపిస్తుంది. ఓకే, ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి డేట్ వచ్చేసి 23rd. ఓకే, మే 23rd. జనవరి 1 నుంచి మే 23rd వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా మనకు విజిబుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి 2022 ఉందనుకోండి, మనకు ఓవరాల్గా వచ్చేసి 21 నుంచి టేబుల్ ఉంది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఎంత సేల్ అయింది అనేది టోటల్ వైటీడీలో ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా, ఇయర్ టు డేట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అదేవిధంగా మంత్ టు డేట్ టోటల్ ఎంటీడీ అని ఉంది. సో మంత్ టు డేట్ అంటే ఓన్లీ జనవరి మంత్ తీసుకున్నాం అనుకోండి, జనవరి 1 నుంచి జనవరి ఎండింగ్ వరకు, జనవరి 31 వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా కౌంట్ చేస్తుంది. రో బై రో అనేది ఇది ఫిల్టరింగ్ చేస్తూ వస్తుంది అనమాట. రో బై రో అనేది సమ్ అవుతూ వస్తుంటుంది. అదేవిధంగా ఓన్లీ మంత్ టు డేట్ వరకు డేటా అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు క్యూటీడీ ఉంది కదా, టోటల్ క్యూటీడీ వచ్చేసి మనకు క్వార్టర్ టు డేట్. సో ఇయర్లీ వచ్చేసి మనకి 4 quarters ఉంటాయి. జనవరి టు మార్చ్ 1 quarter, ఏప్రిల్ టు జూన్ 1 quarter ఉంటుంది, జూలై టు సెప్టెంబర్ 1 quarter, అక్టోబర్ టు డిసెంబర్ అనేది 1 quarter. సో ఈ క్వార్టర్ వరకు ఎవ్రీ 3 quarters అనేది సేల్ అనేది ఓవరాల్ కౌంట్ అయిపోయి మళ్ళీ 4th quarter స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది డేటా. ఇవి టోటల్ వైటీడీ, టోటల్ ఎంటీడీ అండ్ టోటల్ క్యూటీడీ. ఓకేనా, ఇవి ఏ విధంగా చేస్తామనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్లోకి వెళ్ళేసి న్యూ మెజర్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం కాలం నేమ్ ఇద్దాం. ఓకే, టోటల్ ఎంటీడీ, ఓకే సారీ వైటీడీ, టోటల్ వైటీడీ ఈక్వల్ టు, ఇప్పుడు టోటల్ వైటీడీ అనే డాక్స్ ఫంక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా సమ్ ఆఫ్ టేబుల్లో వచ్చేసి సేల్స్ మీద మనం టోటల్ వైటీడీ చేస్తున్నాం కాబట్టి ఆ టేబుల్ నేమ్ అండ్ కాలం నేమ్ తీసుకోవాలి. ఆర్డర్స్ ఆఫ్ సేల్స్. సో ఇది క్లోజ్ చేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డేట్స్ని తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అగైన్ వచ్చేసి ఆర్డర్లోకి వెళ్ళేసి ఆర్డర్ డేట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఫంక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. సో ఇవి రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ టేబుల్ తీసుకుందాం. టేబుల్ తీసుకొని ఆర్డర్ డేట్ ఒకటి తీసుకుందాము, సేల్స్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ సేల్స్ తీసుకున్నాము, ఆర్డర్ డేట్ అండ్ సేల్స్ తీసుకున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి టోటల్ వైటీడీ చేసాం. ఈ టోటల్ వైటీడీ చేసాం కాబట్టి టోటల్ వైటీడీ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో మనం టోటల్ వైటీడీ అంటే ఏం చెప్పాము, ఇయర్ టు డేట్. ఓకే, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా రో బై రో అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. అగైన్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు ఎలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా డేటా అలా తీసుకుందా లేదా అనేది చూద్దాం.
ఇక్కడ జనవరి 1, 2021 ఉంది. ఇక్కడ నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఎంత కౌంటింగ్ అయిందా లేదనేది చూసుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ సేల్స్ ఫస్ట్ వచ్చేసి 261 ఉంది. ఈ 261 తీసుకున్నది అంటే ఈ రో బై రో కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పాను కదా. సో నెక్స్ట్ 261 ఉంది కదా, 261 ప్లస్ 261 వచ్చేసి 523, మళ్ళీ 261 ప్లస్ 523 వచ్చేసి 785. ఇలా రో బై రో అనేది కౌంట్ చేసుకుంటూ ఎక్కడ వరకు వెళ్తుంది, డిసెంబర్ 31 వరకు వెళ్తుంది. డిసెంబర్ 31 వరకు 41,79,783 వరకు వచ్చింది సేల్స్. సో అగైన్ వచ్చేసి మళ్ళీ జనవరి 1 నుంచి 2021 నుంచి ఫ్రెష్గా మళ్ళీ డేటా తీసుకుంది. సో ఇది ఇయర్ టు డేట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం క్వార్టర్ టు డేట్ అనేది తీసుకోవాలి. ఓకే, సేమ్ ఇలాగే తీసుకుంటాము ఫంక్షన్ని. మళ్ళీ వచ్చేసి న్యూ మెజర్ ఒకటి తీసుకుందాము. సో ఇక్కడ టోటల్ వైటీడీకి టోటల్ ఎంటీడీ అనేది తీసుకుందాం. సారీ, టోటల్ వైటీడీకి కూడా టోటల్ క్యూటీడీ అనేది తీసుకుందాం. టోటల్ క్యూటీడీలో మనం ఏం చెప్పాము, క్వార్టర్లీ డేటా అనేది సమ్ అవుతుంది అనమాట. ఓకే, టోటల్ క్యూటీడీ ఫంక్షన్ తీసుకున్నాము. సేమ్ అగైన్ అంతే, ఇంకా వైటీడీకి బదులుగా క్యూటీడీ తీసుకున్నాం ఇక్కడ, అంతే, ఇంకేం లేదు, చేంజ్ ఏం చేయట్లేదు. సో సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ డేటా అనేది తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. వెయిట్. సో ఇక్కడ టోటల్ వైటీడీ టోటల్ క్యూటీడీ కూడా వచ్చింది. సో ఇప్పుడు టోటల్ క్యూటీడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో స్టార్టింగ్కి వెళ్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి క్వార్టర్ క్యూటీడీ అంటే ఎవ్రీ క్వార్టర్. ఓకే, ఇయర్లీ వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి, జనవరి టు మార్చ్. ఇప్పుడు జనవరి నుంచి మార్చ్ వరకు డేటా అనేది కరెక్ట్గా తీసుకుందా లేదో చూసుకుందాం. ఓకే, జనవరి 1, జనవరి 2 నుంచి ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది, మార్చ్ 31 వరకు వెళ్ళాలి. సో మార్చి 31 వరకు 18,657 వరకు తీసుకుంది. అగైన్ వచ్చేసి మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఫ్రెష్గా డేటా అనేది తీసుకుంటుంది. ఓకే, ఇది 73 అనేది మెయిన్ మన డేటా వచ్చేసి 73 కదా. ఈ 73 సేల్స్ తీసుకుంటుంది, మళ్ళీ 73 6 యాడ్ చేస్తుంది. ఇలా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పటి వరకు తీసుకుంటుంది, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు తీసుకుంటుంది. రైట్, సారీ, జూన్ 30 వరకు తీసుకుంటుంది. ఓకేనా, ఇలా ఎవ్రీ క్వార్టర్లీ అనేది డేటా తీసుకుంటుంది. ఇది టోటల్ క్యూటీడీ. నెక్స్ట్ టోటల్ ఎంటీడీ. టోటల్ ఎంటీడీ అనేది ఏ విధంగా తీసుకుంటుంది, సో మంత్ టు డేట్ అనమాట. ఎంటీడీ మీన్ మంత్ టు డేట్. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకుంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 or 29 వరకు డేటా తీసుకుంటుంది. ఓకే, అలా మంత్ టు డేట్ వరకు తీసుకుంటుంది. అగైన్ వచ్చేసి మళ్ళీ మంత్ చేంజ్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ డేట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ మెజర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎంటీడీ ఇస్తున్నాను, టోటల్ క్యూటీడీకి ఎంటీడీ. రైట్, సేమ్ ఇంకా రిమైనింగ్ అలాగే ఉంచుదాము. టోటల్ ఎంటీడీ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ డేట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను చెక్ చేసుకుంటున్నాను. టోటల్ ఎంటీడీ కూడా వచ్చింది మనకి డేటా చూడండి. ఇప్పుడు జనవరి 1 నుంచి మనకి జనవరి 30 వరకు డేటా అనేది నార్మల్గా తీసుకుంటుంది. ఓకే, ఎక్కడ వరకు తీసుకుంటుంది, ఇది జనవరి 31 వరకు 9,310. మళ్ళీ అగైన్ వచ్చేసి ఫిబ్రవరి 1 నుంచి రిఫ్రెష్ అవుతుంది డేటా. అంటే ఫ్రెష్గా ఫిబ్రవరి 1 నుంచి ఎంత సేల్ అయింది ఆ డేటా అనేది ఫిబ్రవరి 29 వరకు తీసుకుంటుంది. మళ్ళీ అగైన్ మార్చ్ 1 నుంచి మార్చ్ 31 ఇలా తీసుకుంటుంది గైస్ టోటల్ ఎంటీడీ అనేది. క్లియరా, టోటల్ వైటీడీ, టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ. థ్యాంక్ యూ గైస్.